హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. మనుషుల్ని చంపి ఏం సాధిస్తావురా అని ఏ ఉగ్రవాదినైనా అడిగితే అతని వద్ద సమాధానం ఉండదు. ఎందుకంటే అతనికి తెలిసింది ఒక్కటే, చావడం లేదా చంపడం. అలా అతని బ్రెయిన్ వాష్ చేస్తారు అసలు విధ్వంసకారులు. అందుకోసం సులువుగా అందరి మెదడులోకి ఎక్కించగలిగే ఉన్మాద ఉగ్రత్వం మతం. దాన్నే ఆయుధంగా చేసుకుని వస్తున్న మారణ హోమమే నేడు భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధం. భారత్ యుద్ధం చేసి ఏం సాధిస్తుంది అని కొంతమంది అడుగుతున్నారు. తెలంగాణకు సంబంధించిన ఓ లేడీ ప్రొఫెసర్ అయితే ఏకంగా సింధూరం అంటే రక్తం పారాలా అంటూ పోస్ట్ పెట్టారు. ఇలాంటి వాళ్ళందరికీ ఈ స్టోరీ ఒక చెంపపెట్టు లాంటిది. కాశ్మీర్లోని పెహల్గాంలో దేశం నలుమూల నుంచి వచ్చిన పర్యాటకులను ఉగ్రవాదులు చుట్టుముట్టి మతం అడిగి మరీ కాల్చి చంపారు. అసలు ఉగ్రవాదానికి ఆ పర్యాటకులకు ఏమైనా సంబంధం ఉందా? వారు సామాన్య పౌరులు. వారికి పుట్టుకతో మతం వచ్చింది, కానీ వారు ఎంపిక చేసుకుంది కాదు. కానీ వారి తప్పెలా అవుతుంది? కానీ ఉగ్రవాదులకు చంపడమే తమ మతం బోధించినట్లుగా రెచ్చిపోయారు. ఆ చంపిన వాళ్లకు తాము ఎందుకు చంపుతున్నామో తెలియదు. వారు బ్రెయిన్ వాష్ చేసేసి ఉంటారు. అందుకే చంపండి లేదా చావండి అని చెప్పి వారిని పంపించారు. వారి పైన ఉండేవారు కూడా తేడా ఏం కాదు, వారు కూడా అంతే. అయితే తమ కింద వారిని బలి చేసే అయినా సరే 10 మందిని చంపాలనుకునే మనస్తత్వం వారిది. అలాంటి వారికి స్వర్గధామం పాకిస్తాన్. బిన్ లాడెన్ను దాచి పెట్టేంత ధైర్యం పాకిస్తాన్కి ఉందంటే అది ఎంత ఉగ్రవాద దేశమో చెప్పాల్సిన పని లేదు. అమెరికా సహా అంతర్జాతీయ సంస్థలు టెర్రరిస్టులుగా ప్రకటించిన మసూద్ అజార్, దావుద్ ఇబ్రహీం లాంటి వారు పాకిస్తాన్ ప్రధాని కన్నా ఎక్కువగా భద్రత పొందుతూ పాకిస్తాన్లో రహస్య జీవితం గడుపుతూ ఉంటారు. నిజానికి వారు పాకిస్తాన్ హై ప్రొఫైల్లో బతుకుతూ ఉంటారు, కానీ ప్రపంచానికి మాత్రం అలాంటి వారు తమ దగ్గర లేరని చెబుతారు. వారంతా ఓ ఉగ్రవాద ముఠాను నడుపుతున్నారు. ఆ ఉగ్రవాద లక్ష్యం ఏంటంటే మనుషుల్ని చంపడం. ఎందుకు చంపాలో వారికి తెలియదు, చంపాలి అంతే. ఏ మతము మనుషుల్ని చంపమని చెప్పదు, ఏ మతము హింసను ప్రేరేపించదు, ఏ మత గ్రంథము ద్వేషాన్ని బోధించదు. అన్ని మతాల సారాంశం ఒక్కటే, అహింస, శాంతి, దయ, కరుణలతో జీవించండి అనే చెబుతుంది. ఆనందానికి అంతకు మించి దగ్గర మార్గాలు ఉండవని చెబుతారు. మరి ఈ హింస, ఉగ్రవాదం ఎక్కడి నుండి వచ్చాయి? మత ఛాందసవాదం నుంచి వచ్చాయి. పక్క దేశాలను నాశనం చేయాలనుకునే కుట్ర నుండి వచ్చాయి. తాము బాగుపడకపోయినా పర్వాలేదు, తమ పొరుగు దేశం బాగుపడకూడదని అనుకునే పరిస్థితుల నుండి వచ్చాయి. కాశ్మీర్లో దశాబ్దాల తరబడి సాగిన టెర్రరిజం కొన్ని వేల మంది ప్రాణాలను తీసుకుంది. స్విట్జర్లాండ్ లాంటి సుందరమైన ప్రదేశం అయిన కాశ్మీర్ రక్తమోడుతూ వచ్చింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ పరిస్థితి మెరుగుపడుతూ వచ్చింది. మతతత్వంతో ఏర్పాటువాదులు ఎవరైనా ఉంటే వారు కూడా మనసు మార్చుకుంటూ వస్తున్నారు. అభివృద్ధి రుచి చూస్తున్నారు. టూరిజం పెరుగుతుండడంతో అక్కడి ప్రజలకు ఆర్థిక సమస్యలు తీరుతున్నాయి. అదే ఉగ్రవాదానికి మరింత ఆందోళనకు గురిచేసింది. వారంతా ఆర్థికంగా బలపడితే ఉగ్రవాదంపై నమ్మకం కోల్పోతారని దాడి చేశారు. టూరిస్టులు రాకుండా టార్గెట్ చేశారు. అయితే గతంలోలా భారత్ తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. ఈ దాడుల్ని ఇప్పుడు ఆపకపోతే తర్వాత అత్యంత ఘోరమైన టెర్రరిజాన్ని భారత్ చూడాల్సి వస్తుంది. అందుకే ఉగ్రవాద శిబిరాలపై దాడులతో ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ ఒక్క రోజులో అయిపోయేది కాదు. ప్రతీకారం అనే మైండ్తో రగిలిపోయే పాకిస్తాన్ పాలకులు, ఆర్మీ ఊరుకోదు, ఎదురుదాడి చేస్తుంది. భారత్ దీన్నే అవకాశంగా చేసుకుని మరెప్పుడు యుద్ధం అనే మాట, టెర్రరిజానికి సపోర్ట్ అనే మాట రాకుండా పాకిస్తాన్ను అణిచివేయాల్సి ఉంది. ఉగ్రవాదులపై దాడి చేస్తే పాకిస్తాన్ తనపైనే దాడి చేసినట్లుగా ఫీల్ అయిపోతుందంటే తాము ఉగ్రవాదులం అని పాకిస్తాన్ అంగీకరించినట్లే. దాన్ని నిరూపిస్తూ జమ్మూతో పాటు సరిహద్దుల్లో ఉన్న నగరాలపై డ్రోన్లు, ఫైటర్ జెట్లతో విరుచుకుపడుతుంది. ఆపరేషన్ సింధూర్లో భారత్, పాకిస్తాన్ సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకోలేదు, కేవలం ఉగ్రవాద క్యాంపులనే టార్గెట్ చేసుకున్నారు. చనిపోయిన ఉగ్రవాదుల వివరాలు బయటకు వచ్చినప్పుడు అది నిజమని తేలింది. అయితే ఆ ఉగ్రవాదులంతా తమ పౌరులేనని పాక్ సొంతం చేసుకుని అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. అంటే ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలు నిర్వహించిన దేశాన్ని ఉగ్రదేశం అనక ఇంకేమనాలి, ఇంకేమని పిలవాలి? యుద్ధం వల్ల పాకిస్తాన్ మరింత దరిద్రంలోకి వెళ్ళిపోయింది. ఆ దేశం నిండా దరిద్రంలోనే ఉంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే కాకుండా ఆ ఉగ్రవాదంతోనే అతలాకుతలం అవుతున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వారిని రోజు ఊచకోతకొస్తున్న దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. చివరికి ఒకప్పుడు పాలు పోసిన తాలిబాన్ కూడా ఇప్పుడు పాకిస్తాన్ సైన్యాన్ని ఓ ఆట ఆడుకుంటుంది.
మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అలాంటి పాకిస్తాన్ ఉన్న పళంగా ఇండియాలో ఉగ్రవాద ఆట ఆడి నేరుగా యుద్ధం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ భారత్కు జరిగే నష్టమే ఎక్కువగా అని పాకిస్తాన్ అనుకుంటుంది. తమకు 2 కళ్ళు పోయి గుడ్డిగా అయిపోయినా పర్వాలేదు, ఇండియాకు 2 కళ్ళు పోవాలని పాకిస్తాన్ పంతం పట్టుకుంది. అందుకే జమ్మూతో పాటు ఇతర ప్రాంతాలపై దాడులు చేస్తుంది. నిజానికి ఆ దాడులన్నీ కింద టార్గెట్లను తాగకుండానే గాల్లోనే భారత రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. ఫైటర్ జెట్లను కూడా కూల్చివేశాయి. కానీ భారత్ దాడులు మాత్రం నేరుగా లక్ష్యాన్ని తాకి వస్తున్నాయి. లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ పేల్చేసి వచ్చిందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. భారత్ సీరియస్గా యుద్ధం చేయాలనుకుంటే పాకిస్తాన్ ఆర్మీని నిర్వీర్యం చేయడానికి ఎక్కువ రోజులు పట్టదు. ఆ మాత్రం అధునాతన రక్షణ వ్యవస్థని భారత్ సృష్టించుకుంది. కానీ పాకిస్తాన్ మాత్రమే వెనకబడిపోయి ఉంది. చైనా దయతో ఇచ్చిన కొన్ని ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తప్ప పాకిస్తాన్ వద్ద పెద్దగా ఆయుధ సామాగ్రి లేదు. పాకిస్తాన్ ఆర్మీ సామర్థ్యం సంగతి పక్కన పెడితే ఆ దేశానికి ఎంత నష్టం జరిగినా వారు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే మత మౌఢ్యులు, మనకు ఎంత నష్టం జరిగితే వారు అంతా సంతోషిస్తారు. భారత్ ఆర్థికంగా ఎదగడం పాకిస్తాన్ భరించలేదు. తాము ఏమీ తినలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి భారత్ కూడా తినకూడదని అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనకు నష్టం జరగకుండా యుద్ధాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. శత్రువులు మరోసారి ఉగ్రవాదంతో భారత్పై దండెత్తాలన్నా భయపడేలా చేయాలి. ఓ రకమైన క్యాన్సర్ పెరిగిపోతున్నప్పుడు దాన్ని ఉపేక్షిస్తే అంతా పాకిపోతుంది. పాకినంత వరకు కోసి పడేయాల్సిందే. ఇప్పుడు పాకిస్తాన్ అనే దేశాన్ని ఉగ్రవాదం అనే క్యాన్సర్ మొత్తం పాకేసింది. ఆ దేశంపై ఏమాత్రం సానుభూతి చూపినా ఆ క్యాన్సర్ సానుభూతి చూపించే వాళ్ళకే పెనుముప్పుగా మారుతుంది. ఇది ప్రపంచ దేశాలకు అర్థమైంది. అందుకే ఎవరూ పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం లేదు. అందరూ భారత్కే మద్దతు ఇస్తున్నారు. ఈ మద్దతు ముందుగా భారత్ చేసిన దౌత్యపరమైన విజయం, పాకిస్తాన్కు ఘోర ఓటమి. పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాద యుద్ధానికి ముగింపు పలికేలా అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ప్రపంచంలో దేశాల మధ్య ఉద్రిక్తతలు సహజంగా మారుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగడం లేదు. నిజానికి యుద్ధం ఆగాలని అనుకుంటే ఎప్పుడో సమస్య పరిష్కారం అయ్యేది. కానీ ఆ యుద్ధం వల్ల లాభపడే దేశాలు దాన్ని కొనసాగేలా చేస్తున్నాయి. అగ్రదేశాలు ఉక్రెయిన్ను రష్యాకు వ్యతిరేకంగా పక్కలో బలేలుగా మార్చే ప్రయత్నం చేయడం, దానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సై అనడంతో రష్యా దాడులు చేసింది. ఇప్పుడు ఆ అగ్రదేశాలు పట్టించుకోవడం లేదు. ఉక్రెయిన్ సర్వనాశనం అయింది. ఇప్పుడు పాకిస్తాన్ ఇష్యూలోనూ అలాంటిదే జరుగుతోంది. టర్కీ, చైనా వంటి దేశాలు మేమున్నాం నీకెందుకు దాడులు చేసుకో అని రెచ్చిపోయారు. ఇప్పుడు ఆ 2 దేశాలు హ్యాండ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవ్వకపోయినా తాము ఖర్చు పెట్టుకుని భారత్పై దాడులు చేసేందుకు ముందుకు రావు. మధ్యప్రాచ్యంలో ఇప్పటికీ ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచం మరో యుద్ధాన్ని భరించే పరిస్థితుల్లో లేదని ప్రపంచ దేశాలన్నీ అనుకుంటున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ చేసిన తప్పుడు పనుల వల్ల మరో యుద్ధం ప్రారంభమైంది. ప్రపంచ దేశాలన్నీ బుద్ధి చెప్పి పాకిస్తాన్ను మూలను కూర్చోబెడితే తప్ప భారత్ శాంతించదు. లేకపోతే పాకిస్తాన్ వినాశనం చూసే అవకాశం ఉంది. భారత్ మొదటి నుంచి శాంతి కాముకం దేశం. ఎవరి జోలికి వెళ్ళదు. తమ జోలికి వచ్చినా వీలైనంత వరకు సామరస్యంగానే పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ శాంతి మంత్రాన్ని జోక్గా తీసుకుంటే మాత్రం ఆపరేషన్ సింధూర్లు ప్రారంభమైపోతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. పాకిస్తాన్ కూడా భారత్తో యుద్ధం అంటూ జరిగితే తమ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. కానీ తమ ప్రజలు పాలకుల్ని హీనులుగా చూడకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి. అందుకే దాడులు చేస్తున్నారు. అయితే చివరికి తాము తమ సైనిక సామర్థ్యాన్ని కోల్పోతున్నామని స్పష్టత అయింది. అందుకే వారు కూడా ఎక్కువ కాలం యుద్ధం చేయాలని కోరుకోరు. ఆలోపే పాకిస్తాన్ అంతు చూసి మరోసారి యుద్ధం అంటేనే పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ ప్రజలంతా వణికిపోయేలా చేయాలి. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో భారత ప్రజలంతా భారత ప్రభుత్వానికి మద్దతుగా ఉంటారు. 150 కోట్ల మంది మద్దతుతో ఉగ్రవాదాన్ని అణిచివేయాల్సిన అవసరం కళ్ల ముందే కనిపిస్తుంది. ఇది భారత్ సాధిస్తుంది. జై హో భారత్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.